ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఆషాఢమాసపు సారే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల అమావాస్య వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఎంతోమంది భక్తులు అమ్మవారికి, ముఖ్యంగా మహిళా భక్తులు అమ్మవారికి సారే తీసుకొని వస్తూ సారే సమర్పించి వెళ్తున్నారు. ఇలా ఆషాఢమాసపు సారే ఉత్సవం ఒకవైపు నడుస్తోంది. దీనికి విశేషంగా దూర ప్రాంతాల నుంచి శ్రీకాకుళము, వైజాగ్, కాకినాడ ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా మహిళలు లేదా భవానీ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి వచ్చి అమ్మవారిని ఈ మాసంలో దర్శించుకోవాలని ఉత్సాహపడుతూ మరి ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోతుంది. ఇలాగా ఆషాఢమాసపు సారే ఉత్సవ రూపాన్ని సంతరించుకొని ఎందరో భక్తులు ప్రతిరోజు 35 నుంచి 50,000 దాకా భక్తులు సందర్శించుకుంటున్నారు. మరి ఇంకా సంఖ్య ఒక్కొక్క రోజు ఇంకా చాలా ఎక్కువగా కూడా అవుతోంది. మరి నెక్స్ట్ రాబోయేది శ్రావణ మాసం. మరి శ్రావణ మాసం కూడా విశేషమైనటువంటిది. అమ్మవారి భక్తులు శ్రావణ మాసంలో కుంకుమార్చన చేసుకోవాలనుకోవడం, అమ్మవారిని దర్శించుకోవాలనుకోవడం, మరీ ముఖ్యంగా వరమహాలక్ష్మి వ్రతాలు కూడా రాబోతున్నాయి. సామూహిక వరమహాలక్ష్మి వ్రతం కూడా ఇక్కడ నిర్వహిస్తాము ఒక శుక్రవారం. అలాగా ఈ రాబోయే మాసం కూడా ఒక విశేషతను సంతరించుకొని మరి భక్తులకు అందుబాటులో ఉండడానికి దేవస్థానం, దేవాదాయ శాఖ అన్ని రకాల కృషి చేస్తున్నారు. వసతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఇంకా ఏ డెవలప్మెంట్స్ కావాలనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. అందరి సహకారంతో రాబోయే రోజుల్లో ఇంద్రకీలాద్రి మరొక కొత్త రూపును సంతరించుకుంటుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తూ వారి యొక్క సంతోషానికి, వారి యొక్క అమ్మవారికి వారందరి ఆశీర్వాదాలు అందించే భాగ్యాన్ని దేవస్థానం పుచ్చుకుంటుందని భావిస్తున్నాను.